విజయవాడ కరకట్టవాసుల ఇబ్బందులను పరిష్కరించేందుకు రీటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించింది సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే రామ్మోహన్ చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ రామలింగేశ్వర నగర్ శివశంకర్ రోడ్డు రీటైనింగ్ వాల్ వద్ద నుంచి 15, 16వ డివిజన్లో ఎమ్మెల్యే పర్యటించారు. రీటైనింగ్ వాల్ సైడ్ డ్రైనేజీల సమస్యలను ఎమ్మెల్యే రామ్మోహన్ అడిగి తెలుసుకున్నారు. ఇక రీటైనింగ్ వాల్ నిర్మాణం చేసిన గత వైసీపీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. రక్షణ కూడా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇది ఒక పెద్ద సంచలనం. ఎందుకంటే 35 సంవత్సరాల నుంచి పేద ప్రజల కోరిక మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఏం చేశారంటే విజయవాడ నగరం వచ్చి ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు ఎట్టా కట్టాలనేది పరిశీలించారు. ఆ ఆంజనేయ స్వామి సాక్ష్యం, ఆ ఆంజనేయ స్వామి గుడెక్కి అక్కడి నుంచి చూసి అధికారులకి సూచనలు ఇచ్చి దీన్ని మొదలు పెట్టించడం జరిగింది. అది ఒక చరిత్ర. అయితే ఈ రిటైనింగ్ వాల్ పక్కన 70 అడుగుల రోడ్డు రావాలనేది ప్రపోజల్, దాంట్లో ప్రాజెక్టులో ఉన్న అంశం. అది కేవలం తర్వాత దాన్ని కొనసాగించే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానిలో ఒక 50 కోట్లు కాజేయాలి ఏదో రకంగా ఉద్దేశంతోనే ఆ రోడ్డు పక్కన పెట్టేసి ఒక ఇసుకంతా నదులు ఇసుకంతా ప్రొక్లమేట్ ఇక్కడ పోసారు. ఇదేదో సీ విజన్ అనో లేకపోతే రివర్ వ్యూ అనో ఏదో పెట్టారు. సరే, రివర్ వ్యూ అని పేరు బాగానే ఉంది, అది చూడటానికి కూడా కొంచెం బాగానే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న అనేక మంది కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం యనమల కుదురు మొదల నుంచి చూసుకుంటే బస్ స్టాండ్ వరకు ఉన్న వేలాది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళకి ఏం కావాలనే ఆలోచన కొంచెం చేయలేదు చంద్రబాబు గారు. కాబట్టి ప్రజల అవసరం గుర్తెరిగి ఇక్కడ రోడ్డు ఉండాలని చెప్పి ఆయన ప్లాన్ చేశారు. ఈరోజు 15 డివిజన్లో మన రిటైనింగ్ వాల్ అమ్మట డ్రైనేజీ సంపులు ఉన్నాయి. ఆ సంపులు కింద ఉండగానే ఇసుక పోసేసి పూడి చేసి నానా చండాలం చేశారు కదా ప్రభుత్వంలో. దానికి ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ అవి పైకి లేపి సంపులు 18 సంపులు అండి మొత్తం ఉంది. ఆ 18 పైకి లేపి ఇచ్చేస్తాకి ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఇది కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఆ సందర్భంగా